The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. Apollo and University of Leicester combination లో 3 years international UG transfer program. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుందండి. బేసిక్గా పర్టికులర్ మంచి ఫ్యాకల్టీ ఉంటుంది. ఇక్కడ రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ. ఇంటర్నేషనల్ యూజీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ వచ్చి అపోలో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ కొలాబరేషన్లో జరుగుతుందండి. ఫస్ట్ 2 years ఇక్కడ ఇండియాలో చిత్తూరులో ది అపోలో యూనివర్సిటీ క్యాంపస్లో 2 years చదువుతారు వాళ్ళు. 2 years అయిపోయిన తర్వాత 3rd year యూకే వచ్చి యూకేలో ఇంజనీరింగ్ ఫినిష్ చేస్తారు, విచ్ ఇస్ ఈక్వల్ టు ఇండియా ఇంజనీరింగ్ 4 years కోర్స్ కూడా. ఇదే కోర్స్ యూకే వచ్చి చదవాలి అంటే 70-80 lakhs అవుతుంది. ఇండియాలో ఇక్కడ 2 years చేసి యూకేలో 1 year చదవడం వల్ల హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ లో అయిపోతుంది. కంప్లీట్ గా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ యూకేకి వెళ్ళి 3 years ప్రోగ్రామ్ చేసే ఆస్కారం ఉందా అసలు మీ దగ్గర? సో 2026 లో యూజీ ప్రోగ్రామ్స్ కి మనం ఆల్మోస్ట్ అక్టోబర్-డిసెంబర్ నుంచే అడ్మిషన్స్ అప్లికేషన్స్ ఓపెన్ చేస్తారు. ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు వాళ్ళు. బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఉన్నాయి, లా కోర్సెస్ ఉన్నాయి, బయోటెక్నాలజీ కోర్సెస్ ఉన్నాయి, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ లో అన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి అక్కడ. వాట్ ఇస్ సో స్పెషల్ అబౌట్ ద పీజీ ప్రోగ్రామ్ దేర్? 26 September అనేది కొంచెం లాంగ్, బట్ జనవరి ఇంటెక్ కి స్టార్ట్ అయ్యాయి ప్రాసెస్, అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే దే కెన్ అప్లై. ఫీజు ఎంత ఉంటుంది? మీరు స్కాలర్షిప్ ఎంత ఆఫర్ చేస్తున్నారు? మన పీజీ కాస్ట్ వచ్చి 20,000 to 25,000 pounds ఉంటుందండి, డిపెండ్ ఆన్ కోర్స్. సో అప్ టు 3,000 to 5,000 2025 లో మనం స్కాలర్షిప్స్ ఇచ్చాము. మోస్ట్లీ పెంచే అవకాశం ఉంది 2026 లో. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ షో. యూజువలీ మనం ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు చేసి దాని తర్వాత ఒక 2 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి దాని తర్వాత ఉద్యోగం ఎత్తుక్కోవాలి అన్న కాన్సెప్ట్ ని పక్కన పెడితే ఒక ఇంటర్నేషనల్ యూజీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ వేర్ ఇన్ విచ్ యూ కెన్ గ్రాడ్యుయేట్ ఓన్లీ విత్ ఇన్ 3 years. అండ్ ఈ 3 years లో మీరు సంపాదించుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఎంఎస్ చేసిన వాడికి ఉన్నంత ఎక్స్పోజర్ నాలెడ్జ్ టర్మ్స్ లో సిమిలర్ అని చెప్తే ఎవరికైనా సరే అద్భుతం అని అనకమానరు. అండ్ ఇలాంటి ఒక కరిక్యులం ని మీకు స్పాన్సర్ చేస్తున్నది ఇట్ ఈస్ అపోలో అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ కాంబినేషన్ లో 3 years ఇంటర్నేషనల్ యూజీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అందించడానికి అపోలో అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి రిప్రజెంటేటివ్ తో పాటు అడ్మిషన్స్ ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి రమేష్ గారు ఉన్నారు మనతో. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. హలో రమేష్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్. మీ యొక్క ప్రోగ్రామ్ మీరు ఏదైతే మెన్షన్ చేశారో అపోలో అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఫస్ట్ నుంచి ఒక స్టార్ హైలైటింగ్ ప్రోగ్రామ్ బీయింగ్ 3 years లో యూజీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తారు అని. అందులో కూడా ఇక్కడ చేయొచ్చు అండ్ మళ్ళీ మీరు యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అక్కడికి వెళ్ళి కూడా మీరు చేయొచ్చు. ఇదే కదా మీరు చెప్తూ వచ్చారు. ఎంత వరకు వచ్చాయని అడ్మిషన్ ప్రోగ్రెస్ ఎండింగ్ లో ఉన్నాయండి. మనం క్లోజ్ కూడా చేసాము, బట్ స్టిల్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటి అంటే వాళ్ళు ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేశారు ఎన్ని రోజులు తెలంగాణలో అండ్ ఆంధ్రాలో. సార్ మాకు కొంచెం మంచి ర్యాంక్ వచ్చింది, లైక్ 5,000 6,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు అనుకున్న కాలేజెస్ కొన్ని ఉన్నాయి, యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయి, అందులో రాకపోతే మాది ఇమీడియట్ ఆప్షన్ మీదే సార్, వీ డోంట్ వాంట్ టు జాయిన్ అండ్ మేనేజ్మెంట్ కూడా ఇన్ ఇండియా అని కూడా చెప్పారనమాట. సో వాళ్ళ కోసం అట్లా హోల్డ్ చేసి పెట్టాము. మనకి ఈ మంత్ అండ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. స్టిల్ అప్లికేషన్స్ పెట్టుకొని ఇంటర్వ్యూ ప్రాసెస్ ద్వారా స్కాలర్షిప్స్ కూడా స్టిల్ ఇస్తున్నాం. లాస్ట్ మంత్ వరకు 25% ఇచ్చాం, ఇప్పుడు అప్ టు 20% ఇస్తున్నాం. సో ఇప్పటికీ ఏమైనా ఛాన్స్ ఉందంటారా అడ్మిషన్స్ కి? ఎవరైనా ఇంకా ఒక మంచి యూనివర్సిటీలో మంచి కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలి ఇంజనీరింగ్ అనుకుంటే స్టిల్ దే కెన్ ట్రై ఫర్ అపోలో అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్. ఇప్పుడే ఫస్ట్ టైం ఈ వీడియో చూసే వాళ్ళకి వాట్ డస్ దిస్ ఇంటర్నేషనల్ యూజీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఇక్కడ ఇంజనీరింగ్ ఎట్లా ఉంటుంది ఒకసారి క్లుప్తంగా చెప్పండి. షూర్ మ్యామ్. యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ వచ్చి అపోలో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ కొలాబరేషన్లో జరుగుతుందండి. ఫస్ట్ 2 years ఇక్కడ ఇండియాలో చిత్తూరులో ది అపోలో యూనివర్సిటీ క్యాంపస్లో 2 years చదువుతారు వాళ్ళు. అది అపోలో హాస్పిటల్స్ వాళ్ళదే. 2 years అయిపోయిన తర్వాత 3rd year యూకే వచ్చి యూకేలో ఇంజనీరింగ్ ఫినిష్ చేస్తారు, విచ్ ఇస్ ఈక్వల్ టు ఇండియా ఇంజనీరింగ్ 4 years కోర్స్ కూడా. సో ఇది 3 years లో చదివితే మళ్ళీ మాకు ఇండియాలో ఆ సర్టిఫికేట్కి వాల్యూ ఉండదేమో అని బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఈక్వల్ టు బీటెక్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఇండియా AU.AC.in లో మనకి ఈక్వలెంట్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో 3 years చదవడం వల్ల వాళ్ళకి 1 year టైం సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం యూకేలో 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా వస్తుంది. ఇదే కోర్స్ యూకే వచ్చి చదవాలి అంటే 70-80 lakhs అవుతుంది. బట్ ఇండియాలో ఇక్కడ 2 years చేసి యూకేలో 1 year చదవడం వల్ల హాఫ్ ఆఫ్ ద బడ్జెట్లో అయిపోతుంది. అండ్ అడ్మిషన్ స్టిల్ మేము తీసుకుంటున్నాం. అండ్ రీసెంట్గా మీరు మాట్లాడాం మనం ఇంతకుముందు కూడా బైపీసీ వాళ్ళని కూడా మనము ఒక బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చి తీసుకుంటున్నామని. వాళ్ళకి నీట్ కౌన్సిలింగ్ లేట్గా జరుగుతూ ఉంటుంది.
సో వాళ్ళ గురించి కూడా మనం కొన్ని హోల్డ్ చేసి పెట్టాము. ఎందుకంటే అందరినీ మిక్స్ చేసి ఈ ఇయర్ ఒక మంచి బ్యాచ్ తయారు చేసి నెక్స్ట్ ఇయర్ మనం పెద్ద మొత్తంలో ఒక టార్గెట్ ఉందన్నమాట. సో అందరికీ మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది మన టార్గెట్. సో ఇప్పుడు బేసికలీ మంత్ ఎండ్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అంటున్నారు. అవునండి. బైపీసీ వాళ్ళకి ఇంకాస్త ముందుగా ఏమన్నా స్టార్ట్ అవుతుందా? బికాస్ బైపీ అండ్ ఎంపీ స్టూడెంట్స్ ని క్లబ్ చేయబోతున్నాం కాబట్టి యెస్. డూ వీ హ్యావ్ అ వాళ్ళకి స్పెసిఫిక్ బ్రిడ్జ్ కోర్స్ ముందుగా ఏమన్నా వాళ్ళ క్లాసెస్ జరుగుతాయి అట్లా ఏమన్నా ఉంటుందా? లేదండి. సేమ్ టైమ్‌లో వాళ్ళకి ఎక్స్‌ట్రా 2 అవర్స్ ఉంటుంది. అచ్చచ్చ! స్టార్టింగ్‌లో 1 ఆర్ 2 అవర్స్ ఉంటుంది. వాళ్ళ మ్యాథ్స్ క్లాసెస్ కోసం అని బ్రిడ్జ్ కోర్సెస్ ఉంటుంది గదా! ఒక 36 డైలీ 1 అవర్ పెట్టినా మనకి 60 డేస్‌లో అయిపోతుంది. వాళ్ళకి 60 క్లాసెస్ 60 అవర్స్‌లో అయిపోతుంది వాళ్ళది. సో బైపీసీ సేమ్. వాళ్ళు కూడా ఎన్రోల్ అవుతున్నారా యెస్. రమేష్ యెస్. గారు? ఆల్రెడీ 10 మెంబర్స్ అయ్యారండి. మనం వాళ్ళకి 15 కేటాయించాం. ఇంకా 5 ఉన్నాయి. అచ్చా! ఇంకా 5 స్టూడెంట్స్ బైపీసీ వాళ్ళకి యెస్. ఆస్కారం అయితే యెస్. ఉందంటారు. యెస్. యెస్. సో మెంటల్‌గా వాళ్ళు ఎలా ఉన్నారు? ఎంపీసీ వాళ్ళతో కలిసి చదువుకోగలనన్న వాళ్ళు కాన్ఫిడెన్స్ మాకు బిల్డ్ అయిందా? వాళ్ళు ఆల్రెడీ మెంటల్‌గా ఫిక్స్ అయ్యే జాయిన్ అయ్యారండి. వాళ్ళు అడగడం వల్లే కదా అసలు మనం స్టార్ట్ చేసింది. వాళ్ళకి మ్యాథ్స్ వచ్చు. కొంతమంది ఎంబైపీసీ వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ మ్యాథ్స్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, దే ఆర్ ఇంట్రెస్టెడ్ అండి. వాళ్ళు ఆల్రెడీ మంచిగానే రెడీగానే ఉన్నారు. వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు. మనం ఆన్‌లైన్‌లో కొన్ని కోర్సెస్ ఇచ్చాం. ఆల్రెడీ జాయిన్ అయ్యి అడ్మిషన్ ప్రాసెస్ అయిన వాళ్ళు ఆన్‌లైన్‌లో కోర్సెస్ చేస్తున్నారు కొన్ని. రైట్. ఇప్పటి వరకు మీరు ఏదైతే ప్రాస్పెక్ట్స్ ఉన్నాయని చెప్తున్నారో 3 ఇయర్స్‌లో ఇంజినీరింగ్ అయిపోతుంది. ఈక్వివలెన్స్ ఉంది. మనకి ఇక్కడ ఇంజినీరింగ్‌తో యెస్. పోల్చుకుంటే. యెస్. వాళ్ళు ఫర్దర్‌గా చదువుకోవాలనుకున్నా చదువుకోవచ్చు. లేదంటే వాళ్ళు జాబ్ కూడా డైరెక్ట్‌గా చేయొచ్చు. యెస్. ఇట్లాంటివన్నీ మీరు ఏదైతే చెప్తున్నారో యెస్. దాని సక్సెస్ రేట్‌కి సంబంధించి ఇంకాస్త అష్యూరెన్స్ ఫ్రమ్ యువర్ ఎండ్ బికాజ్ అడ్మిషన్స్ క్లోజ్ అవుతున్నాయి కాబట్టి యెస్. ప్లాన్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి అష్యూరెన్స్ ఎలా ఇస్తారు మీరు? హౌ డు దే గెట్ సెటిల్డ్? వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి? ఏం చెప్తారు? ఎవ్వరు అష్యూరెన్స్ అంటే అండి ఈవెన్ ఇండియాలో చదివినా, మీరు అబ్రాడ్‌లో చదివినా, ఎక్కడ ఏ యూనివర్సిటీలో చదివినా గానీ బై 2028, 2029 సినారియో డిఫరెంట్‌గా ఉంటదండి. ఇప్పట్లా అయితే ఉండదు. ఏదో డిగ్రీ పాస్ అయిపోయాం ప్లేస్‌మెంట్స్ ఇవ్వండి అంటే అవ్వదు. 100% స్టూడెంట్ దగ్గర స్కిల్స్ ఉండాల్సిందే. ఖచ్చితంగా లాంగ్వేజ్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, దాంతో పాటు టెక్నికల్ స్కిల్స్. అంటే వాళ్ళు ఏదైతే కోర్స్ చదువుతున్నారో ఆ కోర్స్ సంబంధించిన కంప్లీట్ స్కిల్స్‌తో పాటు 1, 2 ఎక్స్‌ట్రా ఏదో ఒక సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా చేసుండాలి. అప్పుడే వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మనం ఆ రకంగా వాళ్ళని గైడ్ ట్రైన్ చేయబోతున్నాం. చేస్తున్నాం కదా! యెస్. ఆ రకంగా గైడ్ చేయబోతున్నాం, ట్రైన్ చేయబోతున్నాం. ఆ రిసోర్సెస్ అన్నీ కల్పించబోతున్నాం. ఆల్రెడీ మన దగ్గర సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అని చెప్పేసి ఒక రీసెర్చ్ సెంటరే ఉంది. సో, వాళ్ళు దాంట్లో ఇంటర్న్‌షిప్ కూడా చేసుకోవచ్చు. అవన్నీ ప్లాన్ చేసి పెట్టామండి ఆల్రెడీ. రైట్. నాకైతే 200% కాన్ఫిడెన్స్ ఉంది. ది అపోలో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ స్టూడెంట్స్ ఆర్ డెఫినైట్లీ గోయింగ్ టు రూల్ ద వరల్డ్ అని అయితే అనుకుంటున్నాను. బట్ ఓకే. ఈ యూజీ సెగ్మెంట్ ఎటు అడ్మిషన్స్ క్లోజ్ అవుతున్నాయి కాబట్టి ఒక్క క్వెషన్‌తో కంక్లూడ్ చేద్దామండి. ఇప్పుడు జాయిన్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి, అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఏంటి? వాట్ ఈస్ ద రూట్ మ్యాప్? స్టిల్ సేమ్ ప్రాసెస్ అండి. అప్లికేషన్ పెట్టుకోవాలి. వన్స్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మనం ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము. ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ దేర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఇంటర్వ్యూ అండ్ అకాడమిక్ ఏదైతే ఉన్నాయో పర్సెంటేజెస్ అవన్నీ చూసి మనం అప్ టు 20% స్కాలర్‌షిప్ ఇచ్చి దాంతో పాటు అడ్మిషన్ లెటర్ రిలీజ్ చేస్తాము. అడ్మిషన్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఫీజ్ పే చేసి క్లాసెస్‌కి అటెండ్ అయిపోతారండి. వండర్‌ఫుల్ అండి. సో, ఇదే ప్రాస్పెక్ట్స్‌ని ఫాలో అయ్యి మీరు కూడా అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటే నౌ అట్‌లీస్ట్ లేట్ థాన్ ఎవర్ అని అంటారు కదా! సో, స్టిల్ యూ కెన్ ట్రై ఫర్ దిస్ యూనివర్సిటీ అండ్ అడ్మిషన్స్ ఆర్ గెట్టింగ్ క్లోజ్డ్ కాబట్టి కొంచెం హర్రీ అప్ అవ్వాల్సిందే మీరు. అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్ అండి. పీజీ ప్రోగ్రామ్ గురించి మాట్లాడితే యెస్ యూనివర్సిటీ అండి. ఆఫ్ లెస్టర్ ఈస్ ఆల్సో ఆఫరింగ్ పీజీ ప్రోగ్రామ్ అని యెస్. విన్నాను. మెనీ సో, వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ద పీజీ ప్రోగ్రామ్ దేర్? పర్టిక్యులర్‌గా 2025లో యూఎస్ ఇదవ్వడం వల్ల యూకేకి చాలా డిమాండ్ వచ్చిందండి పీజీకి. చాలామంది స్టూడెంట్స్ వచ్చారు. అంటే ఈ సెప్టెంబర్ ఇంటేక్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. 26 సెప్టెంబర్ అనేది కొంచెం లాంగ్. బట్ జాన్వరి ఇంటేక్‌కి స్టార్ట్ అయ్యాయి. ప్రాసెస్ అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే దే కెన్ అప్లై. సో, అది అడ్మిషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. అంటే అసలు ఏంటి సార్ ప్రాస్పెక్ట్స్ ఏంటి? అక్కడ పీజీ చేయాలి అని అనుకునే వాళ్ళకి మళ్ళీ ఇండియాలో 1 ఇయర్ చేసి అక్కడ 1 ఇయర్ చేయొచ్చా? లేకపోతే కంప్లీట్‌గా డైరెక్ట్ అక్కడికే యూకే వెళ్లి అండి. చేయాలా? డైరెక్ట్ యూకే 1 ఇయర్ కోర్స్ చేస్తారు. 1 ఇయర్ తర్వాత వాళ్ళకి 2 ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుందక్కడ. సో, అక్కడ ఫుల్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు. అంటే ఈ 3 ఇయర్స్ ఇంటర్నేషనల్ యూజీ ట్రాన్స్‌ఫర్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకే అక్కడ పీజీ చేసే ఆస్కారం ఉందంటున్నారా? లేదండి. ఇక్కడ ఈ బీటెక్ చదివిన వాళ్ళు డైరెక్ట్ పీజీకొస్తారు. హ్మ్. ఇండియా నుంచి చాలా మంది ఇక్కడ బీబీఏ, బీటెక్, బీకామ్, బీసీఏ చదివిన వాళ్ళందరూ గూడా యూఎస్, యూకేకి పీజీకెళ్తారు గదా! హ్మ్. వాళ్ళకి ఇది ఒక సెపరేట్ ప్రోగ్రామ్ అండి. అది ఒక సెపరేట్ ప్రోగ్రామ్ సో పీజీ అక్కడ పీజీకొస్తే. చేయాలి అని అనుకునే వాళ్ళకి ఇక్కడున్న బేసిక్ క్రైటీరియా ఏంటి? పీజీకి మనకొచ్చేసి వాళ్ళు కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలండి. మన దగ్గర మల్టిపుల్ కోర్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఏ కోర్స్ ఎంఎస్ అంటారక్కడ. ఎంఎస్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్
డేటా సైన్స్ ఉంది, ఓన్లీ డేటా సైన్స్ ఉంది, అడ్వాన్స్డ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఉంది, ఇంటర్నేషనల్ బిజినెస్ ఉంది, మార్కెటింగ్ ఉంది. సో, డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఈవెన్ మెకానికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించిన వాళ్ళున్నారు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కూడా కోర్సెస్ ఉన్నాయి, పీజీ కోర్సెస్. ఈ కోర్సెస్‌కి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటి అంటే, జనరల్‌గా వాళ్ళు అడ్మిషన్ అప్లై చేస్తారు. మనం ఇంటర్వ్యూ చేస్తాము. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అడ్మిషన్ ఇస్తాము. డిపెండ్ ఆన్ దేర్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాళ్ళకి బేస్ చేసుకొని వీసా వస్తుంది. సో, జనరల్‌గా జాన్యువరి ఇంటేక్‌కి ఇప్పుడు అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయాయి. అప్లికేషన్స్ కూడా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ జనవరికి ఇప్పటి నుంచే స్టార్ట్ యెస్. అయిపోయాయి అంటున్నారా? 2026 జాన్యువరికి. వండర్‌ఫుల్ అసలు. సో అంత డిమాండ్ ఉందా రమేష్ గారు? అంటే మన దగ్గర లక్షల మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ బయటకొస్తారు. వాళ్ళందరికి ప్లేస్‌మెంట్స్ రావు. కొంతమంది అబ్రాడ్ ఎళ్లి చదువుకోవాలి అనుకుంటారు. బట్ అబ్రాడ్‌లో గూడా ఇప్పుడున్న పరిస్థితులలో అన్ని కంట్రీస్‌లో సిట్యుయేషన్స్ బాలేవు. కొంచెం సర్వైవ్ అవ్వగలిగే కంట్రీస్ 1, 2 కంట్రీస్‌లో యూకే ఫస్ట్ ప్లేస్‌లో ఉంటది. అండ్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ గూడా యూకే అయితే. సో, యూకేలో మీకు ఫీజు రీజనబుల్‌గా ఉంటుంది. అండ్ మనం స్కాలర్‌షిప్స్ కూడా బాగా ఆఫర్ చేస్తున్నాం. అంటే ఫీజ్ ఎంత ఉంటుంది? మీరు స్కాలర్‌షిప్ ఎంత ఆఫర్ చేస్తున్నారు? మన పీజీ కాస్ట్ వచ్చి 20,000-25,000 పౌండ్స్ ఉంటుందండి. డిపెండ్ ఆన్ కోర్స్. సో, అప్ టు 3,000-5,000 2025లో మనం స్కాలర్‌షిప్స్ ఇచ్చాము. మోస్ట్‌లీ పెంచే అవకాశం ఉంది 2026లో. సో, 2026లో పీజీ జాన్యువరిలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి మనం ఎక్కువ స్కాలర్‌షిప్స్ ఆఫర్ చేయబోతున్నాం. నాకు బాగా గుర్తుందండి. మనం లాస్ట్ టైమ్ మాట్లాడుకున్నప్పుడు ఈ పర్టిక్యులర్ ఇంటర్నేషనల్ యూజీ ట్రాన్స్‌ఫర్ ప్రోగ్రామ్, ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్‌లో చేయడం వల్ల వాళ్ళకి ఈక్వల్‌గా పీజీ చేసిన వాళ్ళతో పాటు సమానమైన స్కిల్ సెట్ ఉంటుంది. అలా అవును. ట్రైన్ చేస్తామని అవును. చెప్పాం. అవును. అలా కాకుండా ఇప్పుడు స్పెషల్‌గా ఈ పీజీ ప్రోగ్రామ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ దిస్? జనరల్‌గా ఇక్కడ యూజీ అయిపోయిన వాళ్ళకి ఏదో ఒక కంట్రీలో పీజీ చేయాలని చాలామంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంతమంది ఇంటర్నేషనల్ బిజినెస్ చేసి చూసొచ్చి ఇక్కడ ఏదైనా ఒక స్టార్టప్ చేయాలని గానీ, కొంచెం అక్కడైతే అడ్వాన్స్‌డ్ కరిక్యులమ్ ఉంటుంది. సెటిల్‌మెంట్ అంటే యూకే డైరెక్ట్‌గా అయితే మనకి వీసా రాదండి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎంఎస్ ద్వారా కంట్రీ ఎంట్రీ అయ్యి తర్వాత వాళ్ళకి వర్క్ పర్మిట్ వస్తుంది. వర్క్ పర్మిట్ తర్వాత కొంతమందికి ప్లేస్‌మెంట్స్ వస్తాయి. కొంతమంది బిజినెస్‌లు స్టార్ట్ చేస్తారు. కొంతమంది మళ్ళీ ఇండియా వచ్చి జాబ్స్ చేస్తారు ఆర్ బిజినెస్ చేస్తారు. డిపెండ్ అండి. అంటే సెటిల్ అవ్వాలి అబ్రాడ్‌లో ఈజీ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు యూఎస్ ఎలాగో ప్రాబ్లమ్స్‌లో ఉంది. యూకేకి కొంచెం ఈజీ ఎంట్రీ అండ్ వీసాకి ఏమి ఇంటర్వ్యూ ఉండదు. బడ్జెట్ కూడా ఫ్రెండ్లీగా ఉంటది. అండ్ పార్ట్ టైమ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఫుడ్ అండ్ అకామిడేషన్ పార్ట్ టైమ్ ద్వారా సర్వైవ్ అవ్వచ్చనమాట స్టూడెంట్స్. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళకి సంబంధించిన ఏదైతే కోర్స్ చేస్తారో ఆ కోర్స్‌లో ఇంటర్న్‌షిప్ ట్రై చేస్తారు. దీంట్లో 2 కోర్సెస్ ఉంటాయండి. ఒకటి 1 ఇయర్, ఒకటి 2 ఇయర్స్ కూడా ఉంటుంది. 2 ఇయర్స్ కోర్స్ వాళ్ళేంటంటే ఇంటర్న్‌షిప్ చేయాలి. దాన్ని ఇండస్ట్రీ కోర్స్ అంటారు. 2 ఇయర్స్ కోర్స్ చేయడం వల్ల ఏందంటే వాళ్ళకి ఇంటర్న్‌షిప్ చేస్తారు. ఇంటర్న్‌షిప్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ కూడా ఉంటాయి. ఆళ్ళు ఏదైతే ఇంటర్న్‌షిప్ చేస్తున్నారో అక్కడే వాళ్ళు మంచి పెర్ఫార్మన్స్ చేస్తే వాళ్ళే ఫుల్ టైమ్ జాబ్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో, ఆ ఇంటర్న్‌షిప్స్ స్టూడెంట్స్ చేత చేయించే రెస్పాన్సిబిలిటీ కూడా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వాళ్ళదేనా? ఆ అవకాశం కల్పిస్తారండి. బట్ ఇంటర్న్‌షిప్స్ యూకేలో అంత ఈజీ గాదు. ఓపెన్‌గా జెప్తున్నాను. అంటే జనరల్‌గా మనం ఏదో వేరే వాళ్ళు చెప్పినట్టు మేమే ఇంటర్న్‌షిప్స్ ఇప్పిస్తాము, మేమే జాబ్స్ ఇప్పిస్తాము అని అలా చెప్పలేము. అభూత కల్పనలైతే అలా చెయ్యరు వీళ్ళు. చెప్పలేము. అలా అయితే చెప్పలేము. బట్ స్టూడెంట్ కొంచెం ఆయన ప్రొఫైల్ బిల్డ్ జేసుకోవాలండి. ముందే ప్లాన్ జేసుకొని కొంచెం లింక్డ్ఇన్‌లో కాంటాక్ట్స్, పీఆర్ అవన్నీ మెయింటైన్ చేస్తా ఒక 100, 200 కంపెనీస్‌కి మెయిల్స్ పెడితే ఎవరో ఒకళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఇంటర్న్‌షిప్‌కి. కొంతమంది 300, 400 కంపెనీస్ కూడా పెట్టేవాళ్ళున్నారు. ఏదో ఒక 2, 3 కంపెనీలు ట్రై చేసి నాకు ఇంటర్న్‌షిప్ రాలేదు అంటే అవ్వదు గదా! కాంపిటీషన్ ఎక్కువుంది. సో, ఇలాంటి కాంపిటీషన్‌లో మీరు బాగా ఎక్కువ ట్రై చేయాలి. నాకు తెలిసిన ఒక స్టూడెంట్ ఉన్నాడు. 600 కంపెనీస్‌కి మెయిల్ పెడితే తర్వాత ఆయనకి ఇంటర్న్‌షిప్ వచ్చింది. అదే ఇంటర్న్‌షిప్ చేసిన కంపెనీలోనే ఫుల్ టైమ్ జాబ్ గూడా ఇచ్చారు. 50,000 పౌండ్స్ ప్యాకేజ్ అన్నమాట. సో, 50,000 పౌండ్స్ అంటే ఇండియాలో ఈక్వల్ టు 50 లాక్స్. సో, అండ్ ఫ్రెషరే మళ్ళీ స్టూడెంట్ ఇక్కడ బీటెక్ అయిపోగానే సో, వచ్చేసాడు. ఇతని సక్సెస్ స్టోరీలో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ పాత్ర ఏంటి? సి యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తదండి. బేసిక్‌గా పర్టిక్యులర్ మంచి ఫ్యాకల్టీ ఉంటది. ఇక్కడ రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ, పబ్లిక్ యూనివర్సిటీ. సో, కొంచెం యూనివర్సిటీ ఆహ్, ఎక్కడ చదివారు అనే దాన్ని కూడా కన్సిడర్ చేస్తారండి. కన్సిడర్ ఎందుకంటే చేస్తారు. యూకేలో టాప్ 30లో ఉంటది ర్యాంకింగ్స్‌లో. వరల్డ్ వైడ్ టాప్ 200లో ఉంటది. అండ్ 100 ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ. ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అవుతాయి. సో, స్టూడెంట్ కూడా ప్రయత్నం చేయాలండి. ఓన్లీ 100% అండి. కరెక్ట్. 100% కొంచెం. సో, ఓన్లీ ఆ ఓన్లీ యూనివర్సిటీలో యూనివర్సిటీనే డిగ్రీ బేస్ వెతే ఇది చేయలేం గదా! అండ్ పర్టిక్యులర్‌గా జనరల్‌గా మీ దగ్గర కొంచెం పేమెంట్ అంటే చేసే కెపాసిటీ ఉంది. మీరు అక్కడ వచ్చిన తర్వాత సర్వైవ్ అవ్వడానికి కూడా మీ దగ్గర మనీ ఉందంటేనే ఐ సజెస్ట్ యూకే అండి.
మీరంతా లోన్ తీసుకొని మీ పేరెంట్స్‌ని బర్డెన్ పెట్టేసి రమ్మని అయితే నేనైతే చెప్పను పర్సనల్‌గా. చాలా ఓపెన్ గా చెప్తున్నారు ఈ విషయాన్ని. అంటే యూజువల్లీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఎంతమంది చేరతారా, చేరితే చాలు అని అనుకుంటారు. లేదు కానీ లేదు. చాలా ఓపెన్ గా చెప్పారు ఈ పాయింట్. లే. అంటే కొంతమంది పేరెంట్స్‌కేంటంటే వాళ్ళ పిల్లలకి ఎక్స్‌ప్లోర్ కావాలి. కొంచెం బయట మంచి యూనివర్సిటీ, సేఫ్‌గా ఉండే కంట్రీ, సేఫ్‌గా ఉండే ప్లేస్ కావాలి. అప్పుడు యూకే వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్. మన యూనివర్సిటీ ఇంకా సేఫెస్ట్ ప్లేస్ ఇన్ యూకే. సో, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా రమ్మనే మనం ఇన్విటేషన్ ఇస్తామండి. గాట్ ఇట్ అండి. అది సో బేసిక్‌గా. ప్రాస్పెక్ట్స్ పరంగా అర్థమవుతోంది అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ అన్నది నాకు అర్థమైంది. వన్ మోర్ ఇంపార్టెంట్ క్వెషన్ ఫ్రమ్ హ్యూమన్ యాంగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ యూకే మీరు ఎంత సేఫ్ అన్నా సరే ఏదన్నా ఒక ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఒక న్యాచురల్ కెలామిటీ రావచ్చు, ఒక డిజాస్టర్ ఏదైనా జరిగింది, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ వార్ బ్రేక్ అవ్వచ్చు. ఈ నేపథ్యంలో ఎవరి రెస్పాన్సిబిలిటీ, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇన్స్టెంట్ గా పిల్లల బాగోగుల గురించి ఎవరితో మాట్లాడతారు? సో మీరుంటారా ఆ మధ్యలో? పేరెంట్స్ కి పిల్లలకి మధ్యలో ఆ వారధిగా ఎప్పుడు ఆ చదువు అయ్యేంత కాలం మీ బాధ్యత ఉంటుందా, లేదా అడ్మిషన్ ఇచ్చామా ఇంకా మా పని అయిపోయింది అన్నట్లు ఉంటారా? అలా ఏముండదండి. మా రెస్పాన్సిబిలిటీ మేము మా స్టూడెంట్స్ అందరితో రెగ్యులర్‌గా కమ్యూనికేషన్ కాంటాక్ట్‌లోనే ఉంటాము. మీరన్నట్టు సమ్ అన్‌సర్టెన్ థింగ్స్ గాని అన్‌వాంటెడ్ అప్పుడు ఎవరు ఏం చేయలేరు. సో, అండ్ బేసిక్‌గా ఇప్పటివరకు యూకేలో అలాంటి సిట్యుయేషన్ ఎప్పుడు రాలే. గడిచిన 100 ఏళ్లలో అలాంటి సిట్యుయేషన్ గాని, అలాంటి ఒక అంటే పరిస్థితి గాని పిల్లల్ని రాలేదు. తీసుకొచ్చి ఇంట్లో దింపే బాధ్యత మాది అన్నట్టుంటే పేరెంట్స్‌కి అదొక అలా ఏ భరోసా ఉంటుంది కదా! యూనివర్సిటీ, ఏ కాలేజీ ఎవరు గూడా అలా చెప్పరండి. ఎవరైనా చెప్తే అది అబద్ధం. అంతే అంటారా? అంతే. ఒక అభూత కల్పనలు అవన్నీ సృష్టించి చెప్పలేం. అండ్ పీజీకొస్తున్నారండి. వాళ్ళేమి యూజీకి రావట్లేదు. వాళ్ళకి ఎనఫ్ మినిమమ్ మెచ్యూరిటీ ఉంటది. అండ్ వాళ్ళకి వాళ్ళు ఇవాళ రేపు అంతా యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. వాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తారు. చాలా వీడియోస్ చూస్తారు. ఏ యూనివర్సిటీకెళ్ళాలి? ఆ యూనివర్సిటీలో పరిస్థితి ఎలా ఉంది? ఆ యూనివర్సిటీ ఉన్న ఏరియాలో పార్ట్ టైమ్ జాబ్స్ ఉంటాయా? ఉండవా? అవన్నీ వాళ్ళు రీసెర్చ్ చేసుకొనే వస్తారండి. వితౌట్ రీసెర్చ్ ఇవాళ ఏ స్టూడెంట్ రావట్లేదు. రైట్. సో, దే హావ్ సోర్సెస్. ఇంతకు ముందంటే ఒక 15 సంవత్సరాల క్రితం యూట్యూబ్ లేదు. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఉండే. ఇప్పుడలా కాదండి. వాళ్ళకింకా నాలెడ్జ్ ఎక్కువే ఉంటది దానికంటే. సో మనం యూజీ ప్రోగ్రామ్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఫుడ్ పరంగా కానీ, సేఫ్టీ సెక్యూరిటీ పరంగా కానీ, ఎలాంటి భయం అక్కర్లేదు పేరెంట్స్‌కి కానీ, స్టూడెంట్స్‌కి గానీ. ఇండియన్ ఫుడ్ విత్ ఇండియన్ చెఫ్స్ ఈస్ అవైలబుల్ అని చెప్పారు మీరప్పుడు. అవును. యూ స్టిల్ ఫాలో ఆన్ ద సేమ్ థింగ్ అండి? పీజీ స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళు క్యాంపస్‌లో ఉండరండి. చాలా లిమిటెడ్ స్టూడెంట్సే క్యాంపస్ లోపలుంటారు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ బయట వాళ్ళు ఫ్లాట్స్ తీసుకొని వాళ్ళ ఓన్‌గా కుక్ చేసుకుంటారు. లేదంటే బయట హోటల్స్, రెస్టారెంట్స్‌లో తింటారు. సో, ఫుడ్డు యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్‌లో హైదరాబాద్ లాగే ఉంటదండి. ఎక్కడ ఏం కావాలంటే అది దొరుకుతది. లెస్టర్ అనే దట్స్ వాట్ ఐ సిటీలో రిమెంబర్. కరెక్ట్. లెస్టర్ అనే సిటీలో మీకు హౌసింగ్ బోర్డ్‌లో ఎలా అన్ని స్టేట్స్ ప్లేసెస్‌కి సంబంధించిన ఫుడ్ దొరుకుతదో సేమ్ అలాగే దొరుకుతది. ఫుడ్ విషయంలో ప్రాబ్లమ్ ఏం లేదు. సో ఫుడ్ ప్రాబ్లమ్ లేదు. సేఫ్టీ నార్తాంప్టన్ సెక్యూరిటీ అనే ఒక ప్రాబ్లమ్ ప్లేస్ లేదు. నుంచి మేము లెస్టర్‌కెళ్ళి బిర్యానీ తెచ్చుకునేవాళ్ళం. అరే వాహ్! సో, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్‌లో పీజీ చేయాలి అని అనుకుంటే దాని కాస్ట్ ఎట్లా ఉంటుందండి? పాకెట్స్ పగిలేలా ఉంటుందా? అలా ఏం ఉండదండి. యూకేలో బేసిక్‌గా నార్మల్ యూనివర్సిటీస్ అన్నిట్లో గూడా 15,000 పౌండ్స్ ఉంటది. మనది కొంచెం ప్రీమియం ప్రీమియం సైడ్ కాబట్టి. యూనివర్సిటీ కాబట్టి 24,000, 25,000 పౌండ్స్ ఉంటుందండి. దాంట్లో గూడా 3,000-5,000 మళ్ళీ స్కాలర్‌షిప్ ఉంటుంది. స్కాలర్‌షిప్స్ ఇస్తాం మెరిట్ బేస్ మీద. రమేష్ గారు, ఇంటర్నేషనల్ యూజీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ గురించి పూర్తి క్లారిటీ ఉంది నాకు. ఓకే. సే ఫర్ ఎగ్జాంపుల్ 2026 గురించి మాట్లాడదాం. ఇలా 2 ఇయర్స్ ఇక్కడ, 1 ఇయర్ అక్కడ చేయకుండా కంప్లీట్‌గా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ యూకేకెళ్ళి 3 ఇయర్స్ ప్రోగ్రామ్ చేసే ఆస్కారం ఉందా అసలు మీ దగ్గర? యెస్. ఆ 2026కి అట్లా ప్లాన్ చేసుకోవాలి అంటే దాని డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. ఓకే. మన దగ్గర ప్రోగ్రామ్ ఉందండి. 2026 అని గాదు. 25లో గూడా 200, 300 మంది ఇండియా నుంచి మన దగ్గర యూజీ ప్రోగ్రామ్స్‌కొచ్చారు. ఎవ్రీ ఇయర్ వస్తారు. సో, 2026లో యూజీ ప్రోగ్రామ్స్‌కి మనం ఆల్‌మోస్ట్ అక్టోబర్, డిసెంబర్ నుంచే అడ్మిషన్స్ అప్లికేషన్స్ ఓపెన్ చేస్తారు. ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు వాళ్ళు ముందు నుంచే. ఎందుకంటే కొంతమంది ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో చదివే పేరెంట్స్ అక్టోబర్, డిసెంబర్ నుంచే నెక్స్ట్ ఇయర్ ఏ కంట్రీకి పంపించాలి, ఏ కోర్సు, అక్కడ ఫీజులు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్కాలర్‌షిప్స్ ఎలా ఇస్తున్నారు, ముందే అప్లై చేసుకోవాలి. సో, మన దగ్గర ప్రోగ్రామ్స్ అన్ని కోర్సెస్ ఉన్నాయండి. బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఉన్నాయి, లా కోర్సెస్ ఉన్నాయి, బయోటెక్నాలజీ కోర్సెస్ ఉన్నాయి, బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో అన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి అక్కడ. 3 ఇయర్స్ కోర్సెస్ ఉన్నాయండి. అది అప్లై చేసుకోవచ్చు పేరెంట్స్.
ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు. వండర్ఫుల్ అండి. Yes, ma'am. సో యూజీ చేయాలనుకున్నా, పీజీ చేయాలనుకున్నా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్‌లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే అందిస్తున్నారు. వాల్యూ Yes. ఆఫ్ టైమ్, వాల్యూ ఆఫ్ మనీ అండ్ Yes. వాల్యూ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటెలిజెన్స్. Yes, సో yes, దట్స్ వాట్ యూ పుట్ ఇంటు ఫోకస్. yes. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. ఈక్వల్‌గా ఒక పాయింట్‌ని ఎలాంటి డ్రామాటిక్ ఇన్‌ఫ్లూయెన్స్ లేకుండా ప్రాపర్‌గా చెప్తారు. క్లీన్‌గా ప్రెజెంట్ చేస్తారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. సో దట్ పేరెంట్స్ ఒక డెసిషన్ తీసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. Yes. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.